నమస్తే, వెల్కమ్ టు యూటీ. ప్రస్తుతం మనం బస్ భవన్ దగ్గర అయితే ఉన్నాం. సో బస్ పాస్ ఛార్జీలు, అదేవిధంగా బస్ ఛార్జీలు పెంచాలంటే కూడా విద్యార్థులు కానీ అదైతే ప్రజలపై అన్యాయంగా రేట్లు పెంచి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉందంటే కూడా బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో ఈరోజు భారీ ఎత్తున ధర్నాకైతే రావడం జరిగింది. సో మరి ఈరోజు ధర్నాకైతే కూర్చున్నారు. సో వాళ్ళని పోలీసులు లాక్కెళ్తున్న పరిస్థితి కూడా మనం చూస్తూనే ఉన్నాం. మనం మాట్లాడదాం. చెప్పండి, ఈ రోజు ఇలా విద్యార్థుల యొక్క పునాదుల మీద ఏర్పడ్డ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము ఇవాళ విద్యార్థులను మొత్తం పాతాళానికి దొక్కాలనే ఉద్దేశాలు బాగానే ఇవాళ సామాన్య ప్రజలు కానీ సామాన్య విద్యార్థులు కానీ ఇలాంటి ఈ పెంచిన ఛార్జీలతోటి చదువుకోవాలని ఎట్లా చదువుకుంటారు వేరే మారుమూల ప్రాంతం నుంచి వస్తారు. వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఇవాళ ముఠాముఠిన ఇంత పైసలు పెంచడానికి కుట్ర ఉన్నదని మేము భావిస్తా ఉన్నాము. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నిన్ను మాత్రం తరిమి ఉరికించి కొట్టే మాత్రం రోజులు చాలా తొందరలో ఉన్నదే. నువ్వైతే ఏదైతే విద్యార్థులను రెచ్చగొట్టి ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చినావో అలాంటి విద్యార్థులు నిన్ను మాత్రం శ్మశానంలోకి మాత్రం తరిమే రోజుల దగ్గరలో ఉన్నాయి. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, జై తెలంగాణ. ఈరోజు పెరిగిన బస్ ఛార్జీలు వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం విరమించుకోవాలి. ఈరోజు సామాన్య విద్యార్థులపై భారం మోపుతారు, సామాన్య ప్రజలపై భారం మోపుతారు. ఫ్రీ బస్ అని చెప్పి ఈరోజు విద్యార్థులపై, ఎవరైనా చదువుకున్న విద్యార్థులపై బస్ ఛార్జీలు పెంచుతారా? బిడ్డ రేవంత్ రెడ్డి గుర్తుంచుకో, వెంటనే విద్యార్థులపై పెంచిన బస్ ఛార్జీలు అనే కదా సామాన్య ప్రజలపై పెంచిన బస్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని ఈరోజు బస్ భవన్ ముట్టడించాలని, లేని పక్షంలో ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఎక్కడెక్కడ నేను అడ్డుకుంటామని తెలుసాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. ఫ్రీ బస్సులు ఇచ్చి మహిళలకి ఫ్రీగా పంపిస్తా ఉంటాం. ఫ్రీ బస్సులు ఇచ్చి మాయ మాటలు చెప్పి ఈరోజు బస్సులు గత ప్రభుత్వంలో చాలా ఎక్కువ ఉండే. ఫ్రీ బస్ అని చెప్పి బస్సులు తక్కువ చేసి మహిళలకి కొట్లాడని. అదేవిధంగా ఈరోజు ఎవరైనా కానీ విద్యార్థులకు బస్ పాసులు తక్కువ చేయాలి, కానీ విద్యార్థులపై భారం మోపుతారు. ఎవరైనా సామాన్య విద్యార్థులపై వెంటనే, అదేవిధంగా సామాన్య ప్రజలపై భారం మోపుతారు, వెంటనే తగ్గించాలని మేము డిమాండ్ చేయాలని వస్తాం. రేవంత్ రెడ్డి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎట్లయితే రాజశేఖర్ ఉంటే అప్పుడు పేద విద్యార్థుల బస్ ఛార్జీలు పెంచినప్పుడు అప్పుడు రక్తాలు అమ్ముకొని బస్ ఛార్జీలు రెన్యువల్ చేసుకున్నాం. ఈ రోజు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలాంటి సందర్భాలు కల్పిస్తుంది కాబట్టి వెంటనే ఏదైతే పేద విద్యార్థుల పైన బస్ ఛార్జీ భారం పడుతుందో దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని మా బీఆర్ఎస్ పక్షాన హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రజాపాలన అంటా ఉన్నారు. ఇది ప్రజాపాలన కాదు, దగాకోరు పాలన. రేవంత్ రెడ్డి కమిషన్ల కోసం కకృతి పడి విద్యార్థుల పైన కూడా భారం మోపుతుండు. ఇవి పెంచిన విద్యార్థుల పైన ఛార్జీలను వెంటనే తగ్గించాలని చెప్పి విద్యార్థి విభాగం పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ప్రతి ఒక్కటి ఇవాళ బస్ ఛార్జీలు పెంచడం, పాస్ పెంచడం అనేది కరెక్ట్ కాదు. ఇది ప్రతిదీ పెంచుతూనే ఉండు. అక్కడ వాయిన్స్ విషయంలో చూసుకుంటే ఇక్కడ ఏది చూసినా కానీ ప్రతిదీ పెంపుడే. ప్రతి చిన్న సామాన్యులు బతకాలంటే ఎట్లా బతుకుతారండి? ప్రతిదీ అప్పుడు కేసీఆర్ సార్ ఒక 10 రూపాయలు పెంచిండు అన్నాడు. ఇవాళ 50 రూపాయలు, 100 రూపాయలు ఇష్టం వచ్చినట్టు అసలు ఇలా పాస్లు పెంచడం, పాస్ గురించి, బస్ గురించి అసలు ఇది అనేది కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి ప్రతిదీ పెంచేస్తుండు, ఇష్టం వచ్చినట్టు పెంచేస్తుండు. అసలు ప్రజాపాలన అందిస్తా ఉన్నారు. ఏం ప్రజాపాలన కనిపిస్తుంది? ఇప్పుడు 16-18 నెలల నుండి ప్రజాపాలనని వచ్చేసిండు. ఇప్పుడు మొత్తం ఆగం అవుతుంది. తెలంగాణ మొత్తం 10 ఏళ్ళు వెనకకి వెళ్ళిపోయింది. మళ్ళీ 10 ఏళ్ళు, అసలు 100 ఏళ్ళు ముంగలికి తెచ్చిండు కేసీఆర్. ఇలా మళ్ళీ 10-20 ఏళ్ళు వెనకకి వెళ్ళిపోయింది తెలంగాణ. ఎట్టు చూడండి, రియల్ ఎస్టేట్ కానీ ఎట్టు చూడండి, అసలు ఎక్కడ ఏం లేదు. ఎక్కడ తిరిగి అరెస్టుల పాలన రేవంత్ రెడ్డి తప్పితే ఏం చేస్తలేడు అసలు. రేవంత్ రెడ్డి ఇది అంటాడు, అది అంటాడు, అంటే మాట మార్చేస్తాడు. ఇది చెప్తాడు, అది మాట్లాడు, ఇది చెప్తాడు, అది చేస్తాడు. ఫ్రీ బస్ ఇచ్చి మంచి పాలన అందిస్తున్నాం. ఏం పాలన? కొట్టుకుంటారు మహిళలంతా, కొట్టుకుంటారు. మహిళలే చెప్తారు బంద్ చేసేయమని. అసలు ఆర్టీసీ లాస్ అంటాడు, అది అంటాడు, మళ్ళీ పెంచుతూనే ఉండు. అవసరమా పెట్టమన్నది ఫ్రీ బస్ తీసేయాలి వెంటనే. అవసరం ఏముంది ఫ్రీ బస్ పెట్టాల్సింది? అవసరం లేదు. ఫస్ట్ తీసేయండి ఫ్రీ బస్సు. మహిళలే చెప్తారు తీసేయమని. చాలా ఇది తప్పు. ఇది రేవంత్ రెడ్డి చేసేది. పాలన అంటే ఎట్లుండాలి? ప్రజాపాలన, అవకాశం ఉండాలి, పబ్లిక్కి మంచిగా ఇది చేసుకోవాలి. సో ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, బస్ భవన్ దగ్గర అయితే ఈరోజు బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో కూడా భారీ ఎత్తున అయితే ధర్నాకైతే రావడం జరిగింది. సో బస్ ఛార్జింగ్ సంబంధించి కూడా పాసేసి ఫీజులు పెంచారు, అవి తక్షణమే ఆపేయాలి. ఎందుకు పేద విద్యార్థుల మీద ఇట్లాంటి ఇంత పెద్ద దారుణమైన ఛార్జీలు పెంచి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారంటూ కూడా బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నా అయితే చేపట్టడం జరిగింది. సో ఈ ధర్నాన్ని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు.
$1140 ఫీజుని బస్ పాస్ని 2 రోజులలో కాలేజీ ప్రారంభమవుతున్న నేపథ్యంలో 2,000 పెంచింది. 2,000 ఒక్కొక్క పిల్లని భారం వేసి ప్రభుత్వం నడపడానికి ప్రయత్నం చేస్తుంది. ఉంటే అభివృద్ధి చేయి, అంతేగాని నీకు చిత్తశుద్ధి లేకుండా ప్రజల విద్యార్థుల పైన దోపిడీ చేయడానికి ఎందుకు ప్రయత్నం చేసినావు? అసలు విద్యాశాఖ మంత్రి నువ్వే కదా, ఈ విద్యార్థుల పైన ఈ బస్ పాస్ ఛార్జ్ పెంచినావు కదా. ఇది కనుక నువ్వు వెనక తీసుకోకపోతే బిడ్డ, విద్యాశాఖ మంత్రి నువ్వే కాబట్టి నీ కార్యాలయం ముట్టడిస్తాము, నీ రాజ్యాన్ని కుప్ప కూల్చేది కూడా విద్యార్థుల పైన కూడా తెలియజేస్తున్నా.